అన్న ఏం లెంగుతున్నావు అన్న? అరే నా 50 రూపాయలు పడిపోయినాయిరా. అవునా, నేను కూడా వస్తున్నా అన్న. సరే మరి రారా. ఏ అన్న, ఇప్పుడు అవి ఏం దొరుకుతాయి కానీ వదిలే. అరే ఇన్ని పడ్డాయి, ఎటుపోయి ఉంటాయి కొన్ని అమ్మ. అన్న నా ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయినా అన్న, కొంచెం చెప్పొచ్చు కదా. అవునా? అరే నీ ఫోన్ పాస్వర్డ్ నాకే తెలుస్తుంది, నీ ఫోన్ కదా. అన్న మర్చిపోయినా అన్న, చెప్పు కదా అన్న. అరే అది నీ ఫోన్ కదా, నీ ఫోన్ పాస్వర్డ్ నాకే తెలుస్తుందిరా. అన్న మర్చిపోయినా అన్న, చెప్పొచ్చు కదన్నా. అరే అదేరా, నీ ఫోన్ పాస్వర్డ్ నాకే తెలుస్తుంది, అది నీ ఫోన్ కదా. ఏమైందన్నా? పాస్వర్డ్ మర్చిపోయిందంట, నాకు చెప్పమంటుండు. అన్న పాస్వర్డ్ చెప్పొచ్చు కానీ. అరే అది ఆడ ఫోన్ కదా, ఆడ ఫోన్ పాస్వర్డ్ నాకే తెలుస్తుందిరా. సరే అన్న, నీ ఫోన్ పాస్వర్డ్ చెప్పి. అరే నా ఫోన్ పాస్వర్డ్ నీకెందుకు చెప్తారా? నేను నాకు కాదన్న, ఆడికి చెప్పు. ఆడికైనా నా ఫోన్ పాస్వర్డ్ నేను ఎందుకు చెప్తారా? నేను మర్చిపోయినా కాబట్టి చెప్పన్నా. సరేరా, 22 2 1 1 2 2 2 2. థ్యాంక్స్ అన్న. అరే ఇది నేను దొరికిపోయారు వీళ్ళు. అయినా నా ఫోన్ పాస్వర్డ్ ఆడ ఫోన్ కొడితే ఆడ ఫోన్ నాకు ఎట్లా వెళ్ళింది? మీరు నా ఫోన్ కొట్టుకోపోయారు. సైకిల్ గట్టి పట్టుకోరా. అరే చింటూ గట్టిగానే పట్టుకున్నారా? అరే పాడేకరా, గట్టిగా పట్టుకో. అరే చింటూ, నేను పడేయనురా, నా మీద నమ్మకం లేదా రా? అరే వెంకట్, నీ మీద నాకు మస్తు నమ్మకం ఉందా. వెంకట్ చింటూని మధ్యలో అలా వదిలేయడం వల్ల చింటూ సైకిల్ నేర్చుకోగలిగాడు. అలానే మన లైఫ్లో కూడా అంతే. ఎవరైనా మనల్ని మధ్యలో వదిలేసి పోయారంటే ఏదో ఒకటి మనకి నేర్పించిపోతున్నారని అర్థం. అన్న థమ్స్అప్ ఇయ్యే. హంసపారా తీసుకోండి. అన్న బ్లూ కలర్ థమ్స్అప్ లేదా? బ్లూ కలర్ దా. ఇదేంటి సీట్ డబ్బా బయట పెట్టిండు, పోయి ఇచ్చేద్దాంపా. అరే తమ్ముడు. అన్న 200 రూపాయలే. అది కాదు తమ్ముడు. అన్న గిరాకీ వస్తున్నాయి, జల్లెలు తీసుకో, జల్లెలు తీసుకో. 200 రూపాయలు బొక్కరా. ఫ్లాష్ బ్యాక్. ఇది వ్యాపారం. ఏందన్నా ఖాళీ కూర్చున్నావు? అరే గిరాకీ వస్తలేదురా. మరి ఎటు పంపించినావు గిరాకీని? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. సరే అన్న ఇప్పి. సెట్ ఇప్పి అన్నా, పైన ఇప్పి అన్నారా? పంచ్ అంటే ఇలా ఉండాలో. సరే అన్న ఎలుకల మందు ఉందా? ఆ ఎలుకల మంది ఉందిరా. సరే అన్న టేస్ట్ మంచిగా ఉంటుందా? మళ్ళీ పంచి తింటావా పార్సలా? అట్లుంటది మనతోని. లక్కీ, ఎస్ సార్. ఈశ్వర్, ఎస్ సార్. నిక్కీ, నిక్కీ, నిక్కీ. సార్ సార్ నీకు లీవ్ లెటర్ పంపించింది సార్. అవునా? లెటర్ చదువురా. గౌరవనీయులు అయిన నవీన్ సార్కు ఏమనగా మా పొలంలో మొక్కలు కోస్తున్నారు, కూలోళ్ళు ఎవరు రాలేనని నేను మా పొలంలో మొక్కలు కోయడానికి పోయినాను. నాకు 2 రోజులు లీవ్ కావాలని కోరుకుంటున్నాను. 2 రోజులు లీవ్ ఇవ్వకపోతే మీది మ్యాస్మరీ లవ్ స్టోరీ హెచ్ఎం సార్కి చెప్పేస్తా, మీ వైఫ్ కూడా చెప్పేస్తా. ఇట్లు నిఖిల్.
అరే బస్ ఆగిపోతే మంచిగా దుమ్మ కొట్టచ్చు. అవునరా. అరే బస్సు వస్తలేదా అన్నకు టైం అడుగు. అన్న టైం ఎంత అవుతుంది? 8:30 అవుతుందిరా. సరే అన్న. అమ్మయ్య నిజానే బస్సు వస్తలేదురా. అవునరా. మళ్ళా టైం ఎంత అవుతుందో అడుగురా అన్నకి. అన్న టైం ఎంత అవుతుంది? 9 అవుతుందిరా. సరే అన్న. అమ్మాయ ఇంకో గంట బస్ ఆగిపోతే ఇంటికి వెళ్ళిపోసా. అవునరా. అరే అన్నకి టైం ఎంత అవుతుందో అడుగురా. అన్న టైం ఎంత అవుతుంది? 9:30 అవుతుందిరా. సరే అన్న. అమ్మయ్య ఇంకొక అర్ధ గంట అంటే ఇంటికి వెళ్ళిపోసా. అవునరా. అరే మళ్ళా అన్నకు టైం అడుగురా. అన్న టైం ఎంత అవుతుంది? 9:50 అవుతుందిరా. సరే సరే అన్న. అన్న. అరే ఇప్పుడు బస్సు రాత్రా ఇంటికి వెళ్ళిపోదాం. సరేరా. అరే బస్ వచ్చిందిరా. బస్సు వచ్చిందా? మీ స్కూల్ టైంలో కూడా ఇలానే జరిగిందా? అయితే కామెంట్ చేయండి. రే అక్షయ్ గారు కుర్కురే తింటారు, మనం కూడా తిందాంరా. తిందాంరా. రే ఎట్లయినా గుంజుకొని తిందాంరా. సరేరా. ఏ మా అక్షయ్ మంచోడు, నేను ఏది అడిగినా ఇస్తాడు. అరే ఆడు ఇయ్యరాడు. ఏ ఇస్తావు కదరా అక్షయ్. అరే నాకు కూడా ఇస్తారా? అరే నీకు ఇయ్యర్రా. అరే అక్షయ్ ఇయ్యకురా. ఏ మా అక్షయ్ మంచోడు, మొత్తం ఇస్తాడు. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. సైకిల్ గట్టి కట్టుకోరా. అరే చింటూ గట్టిగానే పట్టుకున్నారా? అరే పాడేకరా, గట్టిగా పట్టుకో. అరే చింటూ నేను పడేయనురా, నా మీద నమ్మకం లేదా రా? అరే వెంకట్ నీ మీద నాకు మస్తు నమ్మకం ఉందా. వెంకట్ చింటూని మధ్యలో అలా వదిలేయడం వల్ల చింటూ సైకిల్ నేర్చుకోగలిగాడు. అలానే మన లైఫ్లో కూడా అంతే. ఎవరైనా మనల్ని మధ్యలో వదిలేసి పోయారంటే ఏదో ఒకటి మనకి నేర్పించిపోతున్నారని అర్థం. ఏందన్నా అమ్మాయితో మాట్లాడి రోజు మాట్లాడి పిచ్చోడు అయిపోతావు ఏంది? అరే ఆ అమ్మాయి నేను లవ్ చేస్తున్నారా? ఆ అమ్మాయి ఏం గమ్మంటే అవుతా. ఆ అమ్మాయి కలెక్టర్ గమ్మంటే కలెక్టర్ అవుతా. ఆ అమ్మాయి సీఎం గమ్మంటే సీఎం అవుతా. ఆ అమ్మాయి పిఎం గమ్మంటే పిఎం అవుతా. ఆ అమ్మాయి బట్టలు ఉతుకుతా, బాసనలు గమ్మంటే బాసనలు అవుతా. ఆ అమ్మాయి ఏం గమ్మంటే అవుతారా? అన్న ఆమె తెల్లగా అంటే ఆగుతావా?